హలో మనుషులారా, నేను మీ శామ్యుల్ జేమ్స్. ఈరోజు మనం ఇండియన్ 2 యొక్క రివ్యూ ఇవ్వబోతున్నాం. సో హియర్ వి గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విషయానికి వస్తే, సిద్ధార్థ్ అండ్ హిస్ గ్యాంగ్ విల్ బీ రన్నింగ్ ఏ యూట్యూబ్ ఛానల్ కాల్డ్ బార్కింగ్ డాగ్స్. పొలిటికల్ ఆర్ సోషల్ ఈవిల్స్ని, అంటే కరప్షన్ కానీ బ్రైవరీ కానీ, వీటిని ఒక సటైరికల్ ఆర్ సర్కాస్టికల్ వ్యూ పాయింట్లో ప్రజెంట్ చేస్తుంది వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో. హెల్ప్లెస్ సిచ్యువేషన్లో పడతారు. సో ఆ సిచ్యువేషన్ నుంచి కమ్బ్యాక్ ఇండియన్ ఒక ట్రెండ్ వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అది ఒక పెద్ద ట్రెండ్ అయ్యి ఇండియన్ అంటే భారతీయుడు విల్ ఎంటర్ ద సిచ్యువేషన్. అక్కడి నుంచి పెద్ద పెద్ద దగాకోర్లని, చీటర్లని పట్టుకోవడం అండ్ సిబిఐ సేనాపతిని పట్టుకోవడానికి ట్రై చేయడం, ఇదంతా జరుగుతుంటుంది. పాజిటివ్స్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ సినిమా అంతా సెకండ్ హాఫ్లోనే జరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా బిల్డింగే జరిగింది. సెకండ్ హాఫ్ వాజ్ మోర్ కంపారిటివ్లీ ఫన్ దాన్ ద ఫస్ట్ హాఫ్. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే సెకండ్ హాఫే బాగుంది. రెండోది ఎమోషన్, ఎస్పెషల్లీ సిద్ధార్థ్ క్యారెక్టర్ క్యారీ చేసే ఎమోషన్ చాలా బాగా పండింది. ఎస్పెషల్లీ ద సెటప్ అండ్ పే ఆఫ్ చాలా బాగా డెలివర్ అయింది. మూడోది యాక్టింగ్ బై ద లీడ్ యాక్టర్స్. ఇక్కడ లీడ్ యాక్టర్స్ అంటే సిద్ధార్థ్ గారు, ప్రియా భవానీ శంకర్ గారు, జగన్ గారు, సముద్రకని గారు, బాబీ సింహ గారు అండ్ వివేక్ గారు, వీళ్ళందరూ వీళ్ళ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఆ ఇంపార్టెన్స్ని, ఆ ఎమోషన్ని కరెక్ట్గా చూపించారు. ఎస్పెషల్లీ సిద్ధార్థ్ యొక్క క్యారెక్టర్ చాలా బాగుంది అండ్ ఇంక్రెడిబుల్గా డెలివర్ చేశాడు. నాలుగోది యూనిసైకిల్ చేజ్. ఈ చేజ్ని ట్రైలర్లో కొన్ని షార్ట్స్లో చూపించారు, బట్ ఈ సినిమాలో చాలా లాంగ్ ఉంటుంది యూనిసైకిల్ చేజ్. సినిమాలో ఏదైనా యాక్షన్ పీస్ బాగుందిరా అంటే అది ఇదే. సో ఆ యూనిసైకిల్ చేజ్ మాత్రం సూపర్ ఉండింది. అండ్ లాస్ట్లో తను సేనాపతి క్యాచ్ అవ్వడం, ఆ ప్రాసెస్ అంతా చాలా బాగుంటుంది. ఐదోది థర్డ్ పార్ట్ టీజర్. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, సైకాటిక్ సేనాపతి. ఈ సినిమాలో ఎందుకో ఏమో కానీ సేనాపతి క్యారెక్టర్ కొంచెం సైకాటిక్గా అనిపించింది. జస్ట్ ఇంటర్వెల్ కన్నా ముందు అండ్ జస్ట్ క్లైమాక్స్ కన్నా ముందు రెండు వ్యక్తుల మీద ఈ మర్మకళ ఉపయోగిస్తారు. అండ్ ఆ రెండు క్యారెక్టర్లకి ఫ్యామిలీని చూపించారు. సో ఈ సినిమాలో కొంచెం ఆ సైకాటిక్ యాంగిల్ కనిపించింది. రెండోది ఫస్ట్ హాఫ్ మాత్రం బిల్డింగ్కి చాలా టైం తీసుకుంది. అండ్ కొన్ని సన్నివేశాలు అంటే వాజ్ నాట్ ఈవెన్ నెససరీ ఇన్ ద మూవీ. మూడో దాని విషయానికి వస్తే, ఫస్ట్ పార్ట్లో కరప్షన్ అనేది గ్రౌండ్ లెవెల్లోనే జరిగింది. అంటే ప్యూన్లకు కానీ లేకపోతే డైరెక్ట్ ఆఫీసర్స్కి కానీ ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఎందుకు రూట్ చేసామంటే ఇది మన డైలీ లైఫ్లో జరిగేది. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి, ఏదైతే ఇండియన్ 2కి వచ్చేసరికి కొంచెం గ్రాండియర్ని తేడానికి హయ్యర్ లెవెల్కి వెళ్ళారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంట్రా అంటే, మనం కరప్షన్ని చాలా గ్రౌండ్ లెవెల్ వరకే చూస్తాం. సో I felt it was extremely unrelatable in the first hand. I felt it was extremely unrelatable. My overall rating for this movie is 3.5 out of 5. ఓకే, లెట్స్ ఆపేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బాబాయ్, సీ యూ లేటర్.